హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అరటి కొబ్బరి ఫ్రై అండి. ముందుగా అరటికాయలు కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నానండి. ఒక విజిల్ వస్తే చాలు. కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నానండి. శనగపప్పు కూడా కొంచెం వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కలండి వేసుకున్నాను. నేను ఈరోజు ఆనియన్ వేయట్లేదు. ఏమంటే మేము శనివారం, శుక్రవారం అస్సలు ఆనియన్స్ వాడమండి. సోమవారం కూడా ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసానండి. వీటన్నిటిని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ వేసుకునేవారు ఆనియన్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. సరిపడా సాల్ట్ వేసుకున్నాను. పసుపు అండి, కారం వేసుకుంటున్నాను. ఈ కర్రీ సింపుల్గా చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, మెంతులు పొడి అండి. నేను ఇప్పుడు డైలీ అన్ని కూరలు అదే వేస్తాను. అది వేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు వేసి ఉడికించానండి. ఒక్క విజిలే చాలు. కుక్కర్ అయితే మామూలుగానే తొందరగా అయిపోతుందండి. ఇది ముద్దర అరటికాయ కనుక నేను కుక్కర్లో వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచితే చాలండి, కూర రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ రెడీ అయిపోయిందండి. కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.